హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 కేటీఎం డ్యూక్ 160 ఎల్సీడీ వేరియంట్ ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ బైక్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, అలానే ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మీతో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటూ యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది టోటల్గా 2 మోడల్స్ అవైలబుల్గా ఉంది, ఎల్సీడీ క్లస్టర్, టీఎఫ్టీ క్లస్టర్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది ఎల్సీడీ క్లస్టర్, ఇది బేస్ వేరియంట్ అనమాట. అదే టీఎఫ్టీ క్లస్టర్ అనేది టాప్ మోడల్. ఈ 2 మోడల్స్ ఏ మోడల్ తీసుకోవాలి, అలానే ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 3 కలర్స్ ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. కలర్స్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ 3 కలర్స్ రియాలిటీలో చూడడానికి బాగానే ఉంటాయి. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ పరంగా వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బైక్ ఏంటంటే జెన్ 2 డిజైన్లో ఉంటుంది. పర్సనల్గా నా ఫేవరెట్ డిజైన్ ఇది, చాలా బాగుంటుంది. కంప్లీట్గా షార్ప్ అండ్ ఎడ్జ్ స్పోర్టియర్ డిజైన్తో వెహికల్ చూడడానికి రియాలిటీలో చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ వెహికల్ ఏంటంటే యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. జనరల్గా కేటీఎం కంపెనీ ఈ వెహికల్ని MT-15కి పోటీగా లాంచ్ చేసింది. యాజ్ ఆఫ్ నా 160cc సెగ్మెంట్లో ఈ కేటీఎం డ్యూక్ 160 RC 160లోనే కొద్దిగా పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట రిమైనింగ్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్గా ఈ బైక్లో పర్ఫార్మెన్స్ ప్లస్ లుక్స్ 2 బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మోడల్స్, కలర్స్, లుక్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఎల్ఈడి హెడ్ లైట్ ప్లస్ DRL ఇచ్చారు. ఇది 6 ప్యాక్ ఎల్ఈడి లైట్ అనమాట. చూడటానికి డిజైన్ వైజ్ చాలా బాగుంది. ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం ఇంటెన్సిటీ అండ్ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడిని ఇచ్చారు, ఇన్బిల్ట్ గా అజా లైట్ ఫీచర్ అయితే ఉంది. సో ఈ బైక్ లో ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ ను యూజ్ చేయడం అయితే జరిగింది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఓవరాల్గా వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ డ్యూల్ లేయర్ ప్లస్ డ్యూల్ టోన్ ఫైబర్ ఫెండర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా కేటీఎం కంపెనీ బైక్లో కొత్తగా ఫ్రంట్లో WP ఎపెక్స్ కంపెనీకి సంబంధించిన 37mm బ్లాక్ కలర్ USD ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 138mm వరకు ఉంటుంది. ఓవరాల్గా ఇవి USD ఫోక్స్ కాబట్టి స్టెబిలిటీ అండ్ కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది బైక్ని మనం రైడ్ చేసేటప్పుడు, ఇది ఒక అడ్వాంటేజే. అలానే ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది, 110/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. MRF కంపెనీ టైర్ అనమాట ఇది. కానీ మైనస్ ఏంటంటే ఇది రేడియల్ అయితే కాదు, నార్మల్ టైర్ ఇచ్చారు కాస్ట్ అనేది తగ్గించడానికి. సో రేడియల్ ఇచ్చేసి ఉంటే ఇది బాగుండేది. ఈ ప్రైస్ రేంజ్లో మనం రేడియల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలానే ఇంకా అలవెల్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది 5 స్పోక్స్తో. అలానే ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 320mm లార్జ్ హబ్లెస్ డిస్క్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. బైబ్రే కంపెనీకి సంబంధించిన రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ ఇచ్చారు. బ్రేకింగ్ బైట్ చాలా బాగుంటుంది. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS కూడా ఇందులో ఉంది. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ బైక్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ డ్యూక్ 200 ఇంజిన్ ఇది, కానీ సీసీ అండ్ పవర్ అండ్ టార్క్స్ని తగ్గించి SOHC కింద కన్వర్ట్ అయితే చేశారు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 164.2cc లిక్విడ్ కూల్డ్ OBD2B SOHC ఇంజిన్ ఈ బైక్లో అయితే ఉంది. పవర్ ఏమో 19 bhp at the rate 9400 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 15.5 Nm at the rate 7500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. కేటీఎం కంపెనీ అంటే ఇందుకే నాకు చాలా ఇష్టం. ఈ పవర్ అండ్ టార్క్స్ అనేవి 160cc సెగ్మెంట్లో ఈ ఒక్క బైక్లోనే ఉన్నాయి, ఇంకా వేరే ఏ బైక్లో కూడా లేవు అనమాట. ఇంకా టోటల్గా 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గా బాగానే ఉంది. అలానే బైక్ కూడా ఈజీగా 100 అనేది రీచ్ అయిపోతుంది. పికప్ అయితే బాగుంది నేను రైడ్ చేసినప్పుడు. సో ఈ బైక్ని మీరు హ్యాపీగా డైలీ కాంబిటింగ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి ఎఫెక్టివ్గా ఉంటుంది కూలింగ్ అనేది. సో కేటీఎం కంపెనీ DOHC ఇంజిన్ ఇవ్వకుండా SOHC ఇంజిన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి కాస్ట్ అనేది తగ్గుతుంది, ప్లస్ మైలేజ్, పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసే విధంగా SOHC ఇంజిన్ అయితే ఉంటుంది. సో అందుకే కంపెనీ ఈ బైక్లో SOHC ఇంజిన్ ప్రొవైడ్ అయితే చేసింది. సో ఓవరాల్గా మీరు ఇంజిన్ పర్ఫార్మెన్స్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు, బాగుంది పర్ఫార్మెన్స్ అనేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో చాసిస్ వైజ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ ఇచ్చారు. బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో చూడటానికి ఎలా అయితే ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట ఇది. రైడింగ్లోను, కార్నరింగ్స్లోను స్టెబిలిటీ అండ్ కంట్రోలింగ్ వైజ్ బాగుంటుంది. అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే నైట్రాక్స్ 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సో కేటీఎం కంపెనీ డ్యూక్ 200 నుంచి
బ్యాక్ సస్పెన్షన్ వైజ్ డబ్ల్యూపీ అపెక్స్ నుంచి నైట్రాక్స్కి షిఫ్ట్ అయితే అయ్యింది. సో సేమ్ రీజనే కాస్ట్ అనేది తగ్గించడానికి. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ ఇచ్చారు. మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుంటే అదే సూపర్ మోటో ఏబిఎస్ అనమాట. మీరు డ్రిఫ్టింగ్ లాంటివి చేసేటప్పుడు యూజ్ అయితే అవుతుంది. అలానే ఇంకా అల్యూమినియం స్వింగామ్ అయితే ఇచ్చారు. సో ఈ బైక్లో బెస్ట్ చాసీ ఉంది, అలానే బెస్ట్ స్వింగామ్ కూడా అయితే ఉంది. సో ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హ్యాగర్ అయితే ఇచ్చారు. సో ఈ బైక్ టైర్ హ్యాగర్తో లుక్ అనేది చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూస్తే 140/60 R70 నుంచి టైర్ ఇచ్చారు. ఇది రేడియల్ టైర్ అనమాట. 140 అంటే చిన్న సైజ్ ఏమీ కాదు, వైడ్గానే ఉంది టైర్ అనేది. సో వీళ్ళు 150 సెక్షన్ ఎందుకు ఇవ్వలేదంటే ఫస్ట్ రీజన్ కాస్ట్ తగ్గించడానికి, సెకండ్ రీజన్ మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి. సో మీరు కావాలనుకుంటే ఫ్యూచర్లో 150 సెక్షన్ కూడా అప్డేట్ అయితే అవ్వచ్చు. ఫిట్టింగ్ అయితే బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. కానీ లిటిల్ బిట్ మైలేజ్లో చేంజ్ అయితే నోటీస్ చేస్తారు టైర్ సైజ్ అనేది పెంచుకుంటే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడటానికి ఎలా అయితే ఉంది, స్లిమ్గా అండ్ స్పోర్టియర్గా. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది, అలానే ఎల్ఈడి టైల్ లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా వెహికల్ వ్యూ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది బ్యాక్ సైడ్ నుంచి. అలానే ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో స్టెప్ అప్ సీట్స్ అయితే ఇచ్చారు. సో ఇది పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ బైక్ అనమాట. ఫ్యామిలీ ఫోకస్డ్ బైక్ అయితే కాదు, జస్ట్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు అంతే ఫ్యామిలీ వైజ్. నేను పిలియన్గా కూర్చున్నాను బ్యాక్ సైడ్, కంఫర్ట్ అయితే ఏమీ లేదు, చాలా తక్కువ అయితే ఉంది. పిలియన్ సీట్ స్పేస్ కూడా చాలా తక్కువ అయితే ఇచ్చారు. అలానే కేటీఎం కంపెనీ ఇది ఒకటి ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. సీట్ ఫోమ్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది, లిటిల్ బిట్ హార్డ్ అయితే ఉంది. రైడర్ సీట్ ఏంటంటే కొంచెం స్పేసియస్గానే ఇచ్చారు, కానీ చెప్పా కదా ఫోమ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బెటర్ కంఫర్ట్ అనేది ఉంటుంది రైడర్కి. సో మీరు ఫ్యామిలీ వైజ్ జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు అంతే. బాయ్స్ వరకు అయితే ఓకే, కానీ సో కొంచెం పెద్దవాళ్ళని తీసుకెళ్లాలంటే ప్రాబ్లం అయితే అవుతుంది. సో అది ఒకటి చూసుకోండి. అలానే ఇంకా ఈ సీట్ ప్యానల్స్ పైన కేటీఎం బ్రాండింగ్ చూడొచ్చు. సీట్ గ్యాబ్రెల్స్ కూడా స్టైలిష్గా డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ అలానే టైట్ అయితే చేసుకోవాలి. ఇది పర్ఫార్మెన్స్ వెహికల్ కాబట్టి చైన్ లూబింగ్ను టైట్ను నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లం అయితే అవుతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, క్వాలిటీ బాగానే ఉంది. పిలియన్కి కూడా సేమ్ ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ అల్యూమినియం టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఉంది. ఇన్బిల్ట్గా ఈ బైక్లో ఎలాంటి సెంటర్ స్టాండ్ అయితే లేదు. సో ఇంటి దగ్గర మీరు చైన్ క్లీనింగ్ లాంటివి చేసుకోవాలనుకుంటే పెడక్ స్టాండ్ అయితే కావాల్సిందే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఇంజిన్ కింద ఎలాంటి గార్డును ప్రొవైడ్ చేయట్లేదు, రిమూవ్ చేసేసారు. ఏదో ఒక ఎంటీనెస్ ఫీలింగ్ ఉంది. ఇంజిన్ గార్డు కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ హెడ్ నుంచి పైన ఉన్న ట్యాంక్ వరకు గ్యాప్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఇచ్చారు, ఇది ఒకటి బాగుంది. ఇంకా ఇక్కడ పక్కనే కనిపిస్తున్నది థ్రాటల్ బాడీ సిస్టమ్. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెన్సార్, ఇది O2 సెన్సార్ అనమాట. అలానే పైన ఇక్కడ కనిపిస్తున్న కూడా సేమ్ O2 సెన్సారే, మిడిల్లో క్యాటలిక్ కన్వర్టర్ ఉంది. ఇది OBD2B ఇంజిన్ కాబట్టి 2 సెన్సార్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఈ సైడ్ ఉన్న ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఫైబర్ అనమాట. వీటిపైన డ్యూక్ 160 అని గ్రాఫిక్స్ చూడొచ్చు. ఫ్యూల్ క్యాప్ కూడా అటాచబుల్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అలానే E20 పెట్రోల్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎప్పుడైనా వాటర్ క్యాన్స్ లాంటివి కూడా ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు, ఎందుకంటే ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి. అలానే ఇంకా ఈ బైక్లో రేడియేటర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ కేటీఎం అని చెప్పి రేడియేటర్ పైన మెన్షన్ అయితే చేశారు. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ స్విచ్ కిట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, జంత్రీ డిజైన్ ఇచ్చుంటే అయితే బాగుండేది. రెడ్ కలర్లో ఇంజిన్ కిల్స్ ఇచ్చింది, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. అలానే ఐరన్ బార్ అండ్ వెయిట్స్ కూడా ఇచ్చారు. అలానే సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. సిట్టింగ్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ సిట్టింగ్ అయితే ఉంటుంది ఈ వెహికల్లో. ఇంకా లెఫ్ట్ సైడ్ స్విచ్ కిట్ జంత్రీ డిజైన్తోనే ఉంది. ఫ్రంట్లో హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఇక్కడ రెడ్ కలర్లో హజార్ బటన్ ఉంది. 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ అయితే ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే 5 ఇంచ్ నెగిటివ్ LCD బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇందులో ఇచ్చారు. ఇప్పుడు ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్, లో ఆయిల్ ఇండికేషన్, వార్నింగ్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, RPM లైట్, హెడ్ లైట్ ఇండికేషన్, ABS లైట్, న్యూట్రల్ లైట్ ఇచ్చారు. డిస్ప్లే లోపల టైం ఉంది. రెడీ టు రేస్ అని చెప్పి ఇక్కడ సపరేట్గా ఒక ప్యానల్ ఉంది. RPM మీటర్, ఫ్యూల్ గేజ్, స్పీడ్, గేర్ ఇండికేటర్, ఇంజిన్ టెంపరేచర్ అనేది టోటల్గా 3 లెవెల్స్లో చూపిస్తుంది. లో, ఓకే, హాట్ అని చెప్పి ఇది ఒకటి బాగుంది. అలానే ఇంకా ఓడోమీటర్ ఉంది. ABS ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇంకా అడిషనల్గా ABS అని చెప్పి 2 మోడ్స్ ఇచ్చారు, రోడ్, సూపర్ మోటో ABS అని. సూపర్ మోటో ABS అంటే బ్యాక్ సైడ్ ABS అనేది కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. సో మీరు డ్రిఫ్టింగ్ లాంటివి చేయొచ్చు. రోడ్ అంటే డ్యూల్ ఛానల్ ABS అనేది యాక్టివేట్లో ఉంటుంది.
అలానే ఇంకా బైక్ ఇన్ఫోలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. లైక్ ఓడో, ఇంజిన్ టెంపరేచర్, ఫ్యూల్ రేంజ్, బ్యాటరీ, సర్వీస్, వార్నింగ్ అని చెప్పి బైక్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ట్రిప్ ఆప్షన్లో ట్రిప్ 1, 2 గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లైక్ ఒక ట్రిప్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసాము, ఎంత ఫ్యూల్ కన్సంప్షన్ అయింది, ఎంత టాప్ స్పీడ్ వెళ్ళాము, ఎంత టైం పట్టింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. ఇంకా అడిషనల్గా సెట్టింగ్స్లో ఫేవరెట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇదేంటంటే షార్ట్ కట్స్ లాగా అనమాట. మీకు నచ్చిన ఫీచర్ని షార్ట్ కట్ లాగా పెట్టుకొని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కింద ఉన్న క్విక్ సెలెక్టర్ కూడా సేమ్ అలాంటిదే. టోటల్గా అప్ డౌన్ బటన్స్లో కొన్ని ఫీచర్స్ని ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిలో మీకు నచ్చిన ఫీచర్ని సెట్ చేసుకుంటే చాలా క్విక్గా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 బటన్స్లో మీకు నచ్చిన ఫీచర్ని సెట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా కింద షిఫ్ట్ లైట్ ఆప్షన్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఇది లాక్లో ఉందన్నమాట. సో ఇదేంటంటే సర్టెన్ ఆర్పిఎం దగ్గర మీరు లాక్ చేసుకుంటే ఆర్పిఎం దగ్గరకు మనం రీచ్ అవ్వగానే స్క్రీన్ అనేది ఫ్లిక్కర్ అవుతుంది. సో రైడ్ చేసేటప్పుడు కొద్దిగా బాగుంటుంది అనమాట చూడడానికి. అలానే క్లాక్ అండ్ డేట్ ఇచ్చారు. సో మీరు మాన్యువల్గా డేట్ను, క్లాక్ని మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా కింద యూనిట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే డిస్టెన్స్ని మీరు కిలోమీటర్స్లో కానీ మైల్స్లో కానీ చూసుకోవచ్చు. అలానే కింద కన్సంప్షన్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే టోటల్గా 4-5 ఆప్షన్స్ ఇచ్చారు. మీకు నచ్చిన దాంట్లో మీరు సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్లో ABS మోడ్ అయితే ఇచ్చారు. ఈ బైక్ కన్సోల్ ఇన్బిల్ట్గా బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్ అయితే రాదు. మీరు బ్లూటూత్ కనెక్టివిటీని ఈ వెహికల్ యూజ్ చేయాలంటే సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి. సో దానికి ఎక్స్ట్రాగా అమౌంట్ మీ దగ్గర ఛార్జ్ చేస్తారు. అదొకటి నాకు నచ్చలా. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్గా ఇచ్చారు, అడ్జస్టబుల్ అయితే కాదు. అలానే ఇక్కడ సింగిల్ థ్రాటల్ కేబుల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా కన్సోల్ పైన ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ బైక్లో ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వట్లేదు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఈ బైక్ ప్రైస్ రేంజ్లో ఈజీగా ఛార్జింగ్ సాకెట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండర్బెల్ ఎగ్జాస్ట్ ఉంది ఈ వెహికల్లో, ఒకసారి సౌండ్ అయితే వినండి. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయినా ఈ 2 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్, అలానే 2 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో క్లియర్ కట్గా మీకు చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న LCD వేరియంట్లో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉంటుంది, ఛార్జింగ్ సాకెట్ ఉండదు, అలానే బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉండదు. అదే మీరు TFT వేరియంట్ తీసుకుంటే ఇందులో కలర్ఫుల్ TFT కన్సోల్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుంది, ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. నేను రివ్యూ చేసిన LCD వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,20,000 వరకు ఉంది నేను రివ్యూ చేసిన షోరూంలో. అలానే TFT వేరియంట్ ప్రైస్ వచ్చేసి 2,30,000 వరకు ఉంది. సో ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ 10,000 రూపీస్ మాత్రమే. ఈ 10,000 రూపీస్ని ఎక్స్ట్రాగా మీరు TFT వేరియంట్ మీద స్పెండ్ చేస్తే కలర్ఫుల్ కన్సోల్ వస్తుంది, అందులో ఫీచర్స్ బాగుంటాయి, ప్లస్ ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఇవన్నీ మనకి యూస్ఫుల్ ఫీచర్స్ అనమాట. జస్ట్ 10,000 రూపీస్కి ఇన్ని ఫీచర్స్ వస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా TFT వేరియంట్ తీసుకోండి. లేదు మీకు కలర్ఫుల్ TFT కన్సోల్ లేకపోయినా పర్లేదు, బ్లూటూత్ కనెక్టివిటీ లేకపోయినా పర్లేదు, ఛార్జింగ్ సాకెట్ లేకపోయినా పర్లేదు అనుకుంటే నేను రివ్యూ చేసిన LCD వేరియంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ LCD వేరియంట్లో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉన్న మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ TFT కన్సోల్ ఏంటంటే చూడడానికి చాలా బాగుంటుంది, మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. డ్యూక్ 200లోను, డ్యూక్ 250, డ్యూక్ 390లో కూడా సేమ్ ఇదే కన్సోల్ ఉంటుంది. ఈ TFT కన్సోల్ ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్ వరకు ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ కన్సోల్ ఇది. మీరు డే టు డే లైఫ్లో బైక్ను రైడ్ చేసిన ప్రతిసారి ఈ కన్సోల్ చూస్తున్నప్పుడు మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో అది మాత్రం చాలా బాగుంటుంది TFT వేరియంట్లో. ఈ నార్మల్ కన్సోల్ ఏంటంటే పెద్దగా ఫీలింగ్ అయితే బాగోదు, నార్మల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ 2 కన్సోల్స్లో క్వాలిటీ వైజ్ కూడా TFT కన్సోల్ క్వాలిటీనే చాలా బాగుంటుంది. సో నేను మీకు ప్రైస్ డిఫరెన్స్ చెప్పాను, అలానే ఫీచర్స్ డిఫరెన్స్ కూడా చెప్పాను కాబట్టి మీకు నచ్చిన మోడల్ తీసుకోండి. నేను మీకు సజెస్ట్ చేయాల్సి వస్తే TFT వేరియంట్నే తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 147 kgs ఉంది. వెయిట్ రియాలిటీలో మేనేజబుల్గానే ఉంటుంది. అలానే CD హైట్ 815 mm ఇచ్చారు. నేను 5'10" హైట్ ఉంటాను, నాకైతే పర్ఫెక్ట్గా అంది ఈ కాల్ అనేది. 5.7 లేదా అంతకంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బైక్ను. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే బిలో 45 kmpl మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. టోటల్గా మైలేజ్ మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అగ్రెసివ్గా రైడింగ్ అనేది చేస్తూ ఉంటే మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. అలానే బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 174 mm ఇచ్చారు. సో ఎక్కువే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్, కింద అయితే అంత ఈజీగా ఏమీ తగలదు. ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ 10.1 లీటర్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ 12 and 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చుంటాం అయితే బాగుండేది.
ఇంకా కేటీఎం షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. అలానే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కానీ ఓవరాల్గా వెహికల్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా డ్యూక్ 160లో పర్ఫార్మెన్స్ బాగుంది, లుక్స్ చూడటానికి బాగున్నాయి, అలానే ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో మీరు 160cc సెగ్మెంట్లో ఈ బైక్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఈక్వల్గా MT-15కి పోటీగా అయితే ఉంటుందన్నమాట బైక్ అనేది. సో ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఉండదు అందులో. సో మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ డ్రైవ్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ప్రైస్ అనేది లిటిల్ బిట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, అప్పుడు ఇంకా వెహికల్ అనేది ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వెహికల్ సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.